కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం కుటుంబాల కోసమే పనిచేస్తాయని అన్నారు బీజేపీ నేతలు. ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో ఆ పార్టీలకు బుద్ధి చెప్పాలని అన్నారు. ప్రచారంలో భాగంగా స్థానిక బీజేపీ లీడర్లతో భేటీ అవుతున్నారు నేతలు. హైదరాబాద్ స్టేట్ ఆఫీస్లో వోకల్ ఫర్ లోకల్ పోస్టర్ను ఆవిష్కరించారు. బైపోల్లో గెలుపు కోసం కార్యకర్తలు కూడా కృషి చేయాలని పిలుపునిచ్చారు. అలాగే బైపోల్లో అనుసరించాల్సిన ప్రచార వ్యూహాలపై కూడా పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. జూబ్లీహిల్స్ బైపోల్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు బుద్ధి చెప్పాలన్నారు బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు. రాష్ట్రాన్ని రెండు పార్టీలు దోచుకున్నాయని ఆరోపించారు. హైదరాబాద్ బీజేపీ స్టేట్ ఆఫీసులో వోకల్ ఫర్ లోకల్ పోస్టర్ ఆవిష్కరించారు. దేశంలోని ప్రజలంతా స్వదేశీ వస్తువులనే కొనుగోలు చేయాలని పిలుపునిచ్చారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక మావోయిస్టులు అంతరించిపోతున్నారన్నారు రామచంద్రరావు. మనది మ్యానుఫ్యాక్చరింగ్ ఎకానమీ కావాలి. మన దగ్గర వస్తువులు తయారు కావాలంటే స్థానికంగా అయినటువంటి వస్తువులు మనం తయారు చేసేటటువంటి దీంట్లో ఉండాలి. కాబట్టి స్వదేశీని మనం ప్రోత్సహించాలి అనేటటువంటి ఆలోచన భారతీయ జనతా పార్టీ ప్రజల్లో తీసుకోపోయే ప్రయత్నం చేయాలి. బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే మోరీలో వేసినట్లే అన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం తమ కుటుంబాల కోసమే పనిచేస్తున్నాయన్నారు. జూబ్లీహిల్స్ సెగ్మెంట్లోని బోరబండలో స్థానిక బీజేపీ నేతలతో భేటీ అయ్యారు కిషన్ రెడ్డి. మజ్లిస్ కనసన్నల్లోనే రెండు పార్టీలు పనిచేస్తున్నాయన్నారు. హామీలు అమలు చేయని కాంగ్రెస్ కు ఓట్లడిగే హక్కు లేదన్నారు. జూబ్లీహిల్స్ బైపోల్లో గెలుపు కోసం కార్యకర్తలు కృషి చేయాలన్నారు. ఈ రెండు పార్టీలు కూడా అవినీతి పార్టీలు. ఈ రెండు పార్టీలు కూడా కుటుంబాల నేపథ్యంలో పనిచేసేటువంటి పార్టీలు. కుటుంబాల కోసమే, కుటుంబాలలో ఉన్నటువంటి నాయకుల కోసమే పనిచేస్తారు. ఆయన కుటుంబం పెత్తనం నడిచింది. తెలంగాణ ప్రజలను మభ్యపెట్టి, మోసపెట్టి, అనేక రకాల హామీలు ఇచ్చి ఓట్లు వేయించుకున్న తర్వాత మోసం చేస్తున్నటువంటి పార్టీ. హైదరాబాద్ బంజారాహిల్స్ సాగర్ సొసైటీలోని మాజీ ఎంపీ బీపీ పాటిల్ నివాసంలో బీజేపీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సమన్వయ సమావేశం జరిగింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు అధ్యక్షతన మీటింగ్ నిర్వహించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ రఘునందన్ రావు, బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి పాల్గొన్నారు. ఉప ఎన్నికకు సంబంధించి పార్టీ నియమించిన 24 కమిటీలకి హాజరయ్యారు. బైపోల్లో అనుసరించవలసిన ప్రచార వ్యూహాలపై పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు రామచంద్రరావు. ఈ నెల 21న నామినేషన్ల చివరి రోజున బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి నామినేషన్ వేయనున్నట్లు తెలిపారు ఎంపీ రఘునందన్ రావు. బీజేపీపై సోషల్ మీడియాలో వస్తున్న తప్పుడు వార్తలు, తప్పుడు సర్వేలను ఎలా తిప్పికొట్టాలో సమన్వయ సమావేశంలో చర్చించినట్లు చెప్పారు రఘునందన్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కేవలం ఉప ఎన్నిక కాదని, కాంగ్రెస్, ఎంఐఎం అనైతిక స్నేహంపై పోరాటమని ఎక్స్ ప్లాట్ఫామ్పై పోస్టు చేసింది బీజేపీ.